హాయ్ అండి. తోటకూరతో ఎప్పుడూ చేసుకునేలా కాకుండా తోటకూర మసాలా కర్రీ ఎలా ఉండాలో చూద్దామా? తోటకూర మసాలా కర్రీ కోసం కొద్దిగా తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా తరిగి కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర అంతా ఒక బౌల్లో వేసేసుకొని ఒక ప్యాన్ లాంటి గిన్నెలో వేసేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకుంటే చక్కగా మెత్తగా కుక్ అయిపోతుంది. దాన్ని తీసి పక్కన పెట్టుకొని అలాగే ఉడికించిన దాంట్లో కొద్దిగా వాటర్ మిగులుతుంది కదా, ఆ వాటర్ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేపిన శనగపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర 2-3 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. అలాగే కొద్దిగా వేరుశెనగ గుళ్ళు ఆయిల్లో వేగించేసుకుని అవి బాగా వేగిన తర్వాత అవి కూడా వేసి పెట్టేసుకుని బాగా మనం దాన్ని గ్రైండ్ చేసి మెత్తగా పౌడర్ లాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత అందులోనే ఒక 2-3 ఉల్లిపాయలు అలాగే చిన్న టమాటా 2-3 పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడే వరకు ఒక 2 మినిట్స్ వేగించుకున్న తర్వాత అందులో ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా గరం మసాలా కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా ఉంటే మీరు వేసుకోవచ్చు, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని ఇవన్నీ బాగా మనం ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా కారం, అంతగా కారం తినని వాళ్ళు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కారం వేసుకుని అది కూడా బాగా మనం కలిపేసుకుని మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న తోటకూర అందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కాబట్టి కర్రీ కూడా చాలా త్వరగానే అయిపోతుంది. బాగా వేసుకుని కలుపుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్న వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా అందులో వేసేసుకుని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కర్రీని మగ్గనివ్వాలి. ఒక ప్లేట్ పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ తర్వాత బాగా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పోపుల పౌడర్ని ఆ కర్రీలో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి తగ్గట్టుగా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చక్కగా బాగా మగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్ అలానే స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి వేడి వేడిగా మసాలా తోటకూర కర్రీ అయితే రెడీ అయింది.